ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సిస్టమ్ బూటింగ్. ఆపరేటింగ్ సిస్టంలో మనం ఇప్పటివరకు చూసిన టాపిక్స్లో సిస్టమ్ ప్రోగ్రామ్స్ చూసాము అండ్ సిస్టమ్కి రిలేటెడ్గా మనం ఎలా సిస్టమ్ కాల్స్ చేస్తాము అనేది కూడా మనం ప్రీవియస్ టాపిక్లో చూడడం జరిగింది. సో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ సిస్టమ్ బూటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ బూటింగ్? బూటింగ్ అంటే మనం ఎప్పుడైతే సిస్టమ్ పవర్ ఆన్ చేస్తామో, పవర్ ఆన్ చేసినప్పుడు ద ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ మొత్తం, అది హార్డ్ డిస్క్లో ఉంటే హార్డ్ డిస్క్, సిడీ డ్రైవ్లో ఉంటే సిడీ డ్రైవ్లో నుంచి మనం కంప్లీట్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ మొత్తాన్ని ర్యామ్లోకి లోడ్ చేసే కాన్సెప్ట్ని మనం బూటింగ్ అంటాం. సో ఈ బూటింగ్ ప్రొసీజర్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఆల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని కూడా ఆ కంప్యూటర్ సిస్టమ్ రెడీ చేసుకోవడానికి, అంటే కంప్యూటర్ సిస్టమ్ యాక్సెస్ చేసుకోవడానికి ఫస్ట్ వాటిని మనం రన్నింగ్ ప్రాసెస్లోకి తెచ్చుకుంటున్నాం. సో ఇలాంటి ప్రాసెస్లో, అంటే ఈ బూటింగ్ ప్రాసెస్లో ఏ ఎలిమెంట్ ఫెయిల్ అయినా కూడా టోటల్ బూటింగ్ సీక్వెన్స్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది. అప్పుడు మనకి డెస్క్టాప్ అనేది కనిపించదు. సో అంటే బూటింగ్ అనేది మనం ఫెయిల్ అయిందని చెప్తాం. సో ఇలాంటి బూటింగ్ మనకి యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్లో చెప్పాలి అంటే ఇన్ డెప్త్ ఆపరేటింగ్ సిస్టమ్ వేలో చెప్పాలి అంటే మనం టోటల్ కంప్యూటర్ని కెర్నల్లోకి లోడ్ చేసే కాన్సెప్ట్నే మనం బూటింగ్ అంటాం. సో జనరల్ ప్రాసెస్ వాట్ ఈస్ బూటింగ్ మీన్స్ ద ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ లోడింగ్ ఇన్ టు ర్యామ్ ఈస్ కాల్డ్ బూటింగ్. బట్ ఇన్ డెప్త్ వే, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్ వైజ్లో మనం డెప్త్ వేలో చూడాలి అంటే టోటల్ కంప్యూటర్ లోడింగ్ స్టార్టింగ్ అంతా కూడా మనం కెర్నల్లోకి లోడ్ చేసే ప్రాసెస్నే మనం బూటింగ్ అంటాము. సో ఇక్కడ మనం ఎటువంటి ప్రాసెస్లో బూటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము అండ్ మనకి ఏమేం ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్లో ఏ డ్రైవ్స్ ఉన్నాయి అండ్ ఆ డ్రైవ్స్లో వన్ బై వన్ మనం ఎలా చెక్ చేస్తాము అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, డ్యూయల్ బూటింగ్. అంటే టూ బూటింగ్స్ అనేవి మనకు ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటే వాటిని మనం ఎలా యాక్సెస్ చేస్తాం. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకి డ్యూయల్ బూటింగ్ అనేది మనం ఛాన్స్, మనకి ఆ ప్రాసెస్ చేసుకునే ఛాన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం ఎండ్ ఆఫ్ ది క్లాస్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సిస్టమ్ బూటింగ్ అనే దాని గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. The BIOS, very important word, BIOS, basic input output system. సో ఎప్పుడైనా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మన సిస్టంలో లేనప్పుడు మనం ఫస్ట్ బై డిఫాల్ట్గా యాక్సెస్ చేసేదంతా కూడా బయోస్. ఈ బయోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనం మొత్తం ఓఎస్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుని మనం సిస్టమ్ని యూజర్ డిఫైన్ వేలో, అంటే యూజర్ ఇంటర్ఫేస్ వేలో ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకుని మనం జనరల్గా సిస్టమ్ని యాక్సెస్ చేస్తూ ఉంటాం. బట్ వితౌట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ఎనీ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ మనం యాక్సెస్ చేసేది బేస్డ్ ఆన్ బయోస్. సో ఈ బయోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, బయోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మనకి సిస్టంలో అవైలబుల్గా ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్, ఏమి కనెక్షన్స్ మనమైతే హార్డ్వేర్ కాంపోనెంట్స్ని ఇచ్చామో ఆ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేది సిస్టమ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బూటింగ్ ప్రాసెస్లో కరెక్ట్ వర్కింగ్ ప్రాసెస్లోకి మనం తీసుకొస్తున్నాం ఇన్ బూటింగ్ ప్రాసెస్. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కీబోర్డ్ తీసుకుంటాము. ఎప్పుడైతే మనం బూటింగ్ ప్రాసెస్ జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి, ఇంట్లో సిస్టమ్ ఉంటే. సో స్టార్టింగ్ మీరు సిస్టమ్ ఆన్ చేయంగానే మనకి కీబోర్డ్, మౌస్ ఏదైనా కూడా దానికి సంబంధించిన లైట్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. సో ఆన్ ఆఫ్ అయ్యింది అంటే అది కరెక్ట్ వేలో మనకి వర్కింగ్లోకి వస్తుంది అని. అది పవర్ అనేది అక్కడ కనెక్షన్ రాలేదు అనుకోండి, ఆ రిగార్డింగ్ హార్డ్వేర్ కాంపోనెంట్ మనం బూటింగ్లో కరెక్ట్గా లోడ్ చేయలేకపోయాం అంటే ఆ హార్డ్వేర్ కాంపోనెంట్ని మీరు సిస్టమ్ ఆన్ అయిన తర్వాత కూడా మీరు దాన్ని యాక్సెస్ చేయలేరు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఫస్ట్ పాయింట్లో బూటింగ్లో ఆల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేవి మనకి ప్రాపర్ వర్కింగ్లోకి తీసుకొస్తున్నామా లేదా అనేది అక్కడ ఉన్న లైటింగ్ని బట్టి, వాటికి ఉన్న ఆన్ అండ్ ఆఫ్ స్విచ్చెస్ని బట్టి మనకి అక్కడ ప్రాపర్గా తెలుస్తుంది మీరు బూటింగ్లో అబ్జర్వ్ చేస్తే. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వన్, ఇందులో ఏమైనా ఫెయిల్ అయితే, అంటే టోటల్ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్వేర్ కాంపోనెంట్సే కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్కి రిగార్డింగ్గా ఉన్న
ఫైల్స్ అయినా కూడా ఏదైనా కూడా ఒక్కటి ఫెయిల్ అయినా టోటల్ దీనివల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్ సిస్టమ్ అంతా కూడా బూటింగ్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరగదు. ఫెయిల్ టు బూట్ సీక్వెన్స్. నెక్స్ట్ ఈ ప్రొసీజర్ అంతా కూడా కంప్యూటర్ అంతా ఇందాక మనం చెప్పుకున్నట్టు కెర్నల్ని లోడ్ చేస్తున్నాము. సో ద ప్రొసీజర్ ఈజ్ నోన్ యాజ్ బూటింగ్. అంటే మనం ఇన్ డెప్త్ వేలో చెప్తే దిస్ ఈస్ ద డెఫినేషన్. బట్ వాట్ ఈస్ కెర్నల్ అనేవి మనం తెలియకుండా జస్ట్ నార్మల్ వేలో చెప్పాలి అంటే ద ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ లోడింగ్ ఇన్ టు ది ర్యామ్. ర్యామ్ అనేది మనకి టెంపరరీ మెమొరీ కాబట్టి, అంటే మనం ఎప్పుడైతే సిస్టమ్ పవర్ ఆన్ చేస్తామో అప్ టు పవర్ ఆఫ్ చేసేంత వరకు కూడా ఆ ర్యామ్లో మొత్తం టోటల్ స్టోరేజ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ మొత్తాన్ని మనం లోడింగ్ చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది మనం రోమ్లోకి స్టోర్ చేసుకుంటూ ఉంటామో, అంటే మనం ఏదైనా సరే ఒక బూటింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఎప్పుడైనా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది మనం రోమ్లోకి ఒక జాబ్గా, అంటే మనం ఏదైనా ఒక టాస్క్ తీసుకున్నాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వన్ జాబ్. అలాంటి జాబ్ని మనం మూవ్ చేస్తున్నాము రోమ్లోకి, మనం స్టోర్ చేసుకోవడానికి, యాక్సెస్ చేసుకోవడానికి మనకి నీడ్ ఉంది అంటే బై యూజింగ్ దట్ ఈస్ ఆ జాబ్ని మనం ఏమంటామంటే బూట్ స్ట్రాంప్ లోడర్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయోసే తీసుకున్నాం, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే దాన్ని మనం రోమ్లో స్టోర్ చేయాలని అనుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఆ జాబ్ అనేది మనకి బూట్ స్ట్రాంప్ లోడర్ ద్వారా మనం చేస్తాం. సో అంటే ఇక్కడ మనకున్న డివైజెస్లో మనకున్న డ్రైవర్స్లో బూట్ స్ట్రాంప్ లోడర్ అనేది మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు లోడ్ ద ఎనీ టాస్క్ టు రోమ్. ఇక్కడ రోమ్ అనేది ఓన్లీ రీడ్ ఓన్లీ మెమొరీ. సో దాన్ని కూడా మనం బూటింగ్ ప్రాసెస్లో యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో హెన్స్ ఇట్ నీడ్స్ so that is the concept bootstrap loader. సో దానికి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే ద మెయిన్ ఎగ్జాంపుల్ ఈజ్ బయోస్. బయోస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బూట్స్ట్రాప్ లోడర్. నెక్స్ట్ ఇప్పుడు మనకి చాలా మోడ్రన్ కంప్యూటర్స్ వచ్చేస్తున్నాయి, మోడ్రన్ పీసీస్ ఆర్ ట్యాబ్స్ అని చెప్పి మనకి చాలా మోడ్రన్ పీసీస్ వస్తున్నాయి. ఇక్కడ కూడా మనం డిఫరెంట్ బూటింగ్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటాం. బట్ వేరియస్ డివైజెస్ నుంచి మనం బూటింగ్ చేయడానికి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లేటెస్ట్ మోడ్రన్ పీసీస్లో నాట్ ఓన్లీ బయాస్, మనకి డిఫరెంట్ థింగ్స్ నుంచి కూడా మనం బూటింగ్ చేయొచ్చు. ఆ డిఫరెంట్ థింగ్స్ ఏంటి అంటే 3 డిఫరెంట్ థింగ్స్: సిడి డ్రైవ్, హార్డ్ డిస్క్ డ్రైవ్ ఆర్ నెట్వర్క్. ఈ మూడిట్లో నుంచి కూడా మనం బూటింగ్ చేయగలిగే ప్రెజెంట్ టెక్నాలజీ అనేది మనం ప్రెజెంట్ ఉన్న మోడర్న్ సిస్టమ్స్లో చూస్తున్నాము. సో దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. అంటే ప్రీవియస్గా ఓల్డ్ సిస్టమ్స్లో కనుక మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే ఓన్లీ బయోస్ నుంచి మాత్రమే మనం స్టార్టింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అని కానీ, లేదు ఏదైనా మనకి ఎప్పుడైనా బూటింగ్ జరగాలి అంటే బేస్డ్ ఆన్ బయాస్ నుంచి మనం మూవ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయింది కాబట్టి డిఫరెంట్ డివైజెస్ నుంచి కూడా మనం బూటింగ్ చేసేలాగా టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. సో ఫ్రమ్ వేరియస్ డివైజెస్. నెక్స్ట్ ఆ బూట్ ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది అంటే నాట్ ఓన్లీ వన్ ఆప్షన్. మనం ఇక్కడ ఈ బయోస్కి బేస్ చేసుకొని ఉన్న ఆల్ డివైజెస్, అంటే బయోస్ అనేది ఈ బూట్ ఆర్డర్ని మనకి ఎలా అలౌ చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిడి డ్రైవ్ని సెట్ చేస్తుంది. సో అంటే ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తుంది అంటే సిడి డ్రైవ్, అండ్ ద సెకండ్ ప్లేస్ హార్డ్ డిస్క్ డ్రైవ్, అండ్ థర్డ్ ప్లేస్ నెట్వర్క్. సో ఈ 3 ప్లేసెస్ ఏంటంటే ఫస్ట్ బూటింగ్ ప్రాసెస్ అనేది సిడి డ్రైవ్ నుంచి ట్రై చేస్తుంది. సో ఎప్పుడైతే సిడి డ్రైవ్ నుంచి ట్రై చేస్తున్నప్పుడు సిడి డ్రైవ్లో ఫెయిల్ అవుతుందో వెంటనే అది హార్డ్ డిస్క్ డ్రైవ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. హార్డ్ డిస్క్ డ్రైవ్లో కూడా మనం ఫెయిల్ అయ్యామనుకోండి, అంటే సిడి డ్రైవ్ ప్లస్ హార్డ్ డిస్క్ డ్రైవ్ రెండు ఫెయిల్ అయితే దెన్ మనం ఏం చేస్తాము అంటే నెట్వర్క్ నుంచి స్టార్ట్ చేస్తాం.
అంటే నెట్వర్క్ నుంచి బూటింగ్ ప్రాసెస్ అనేది ట్రై చేస్తాం. సో ఇలా బూటింగ్ అనేది సీక్వెన్స్, ఇట్ ఈస్ ఎ స్టార్టప్ సీక్వెన్స్. ఈ స్టార్టప్ సీక్వెన్స్ మొత్తం కూడా వన్ బై వన్ చెక్ చేసుకుంటూ ఏదో ఒక డ్రైవ్ని బేస్ చేసుకుని మనం కంప్యూటర్ని ఆన్ చేస్తాం. సో దట్ ఈస్ ద ప్రెజెంట్ మోడర్న్ వే. అదే మీరు ప్రీవియస్ వే చూస్తే మనం మ్యాక్సిమం టు మ్యాక్సిమం బయోస్ని బేస్ చేసుకుని మనం సిస్టమ్స్ అన్నీ కూడా రన్ చేయడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ పాయింట్, OS computer when it is, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిస్టమ్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మనకి బూటింగ్ కంప్లీట్ అయిపోయిందా అంటే ఎస్. మనకి బూటింగ్ ప్రాసెస్లో ఎప్పుడైతే డెస్క్టాప్ రీచ్ అవుతామో అప్పుడు మనకి బూటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో దెన్ మనకి అక్కడ ఏమవుతుంది, అగైన్ సిస్టమ్ కాల్, సిస్టమ్ ప్రోగ్రామ్స్, ఓఎస్ టాస్క్ ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఓన్లీ అక్కడ సిస్టమ్ స్టార్ట్ చేసి మనకి ఆ డెస్క్టాప్ రీచ్ అయ్యేంత వరకు మాత్రమే ద కాన్సెప్ట్ బూటింగ్. ఓకే, నెక్స్ట్ ప్రతి కంప్యూటర్ కూడా మనకు ఒక బూట్ సీక్వెన్స్ ఉంటుంది. బూట్ సీక్వెన్స్ లేకుండా అయితే మనకి ఏది ఉండదు. సో మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ కంప్యూటర్కి కూడా మనం బూట్ సీక్వెన్స్ తీసుకుంటాము. నెక్స్ట్ బూట్ స్ట్రాంప్ లోడర్ అనేది ఏం చేస్తుంది అంటే సమ్ ఐటమ్స్ని లొకేట్ చేస్తుంది. ఆ లొకేట్ చేసేటప్పుడు ద మెయిన్ థింగ్ ఈజ్ కెర్నల్. సో ఆ కెర్నల్ని లొకేట్ చేసిన తర్వాత కెర్నల్ ఏం చేస్తుంది అంటే మెయిన్ మెమొరీలోకి మొత్తం ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అంతా కూడా వన్ బై వన్ లోడ్ చేసుకుంటూ మనం ఈ బూటింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటాం. సో దాన్ని మనం ఒక డయాగ్రామాటికల్గా చెప్పాలి అంటే ఫస్ట్ వన్ పవర్ ఆన్ కంప్యూటర్, అంటే మనం పవర్ ఆన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్. సో తర్వాత దెన్ మనం సిపియూ ఆన్ చేస్తాం, అవన్నీ మనకు తెలుసు. అక్కడి నుంచి మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దెన్ బయాస్ పెర్ఫార్మ్స్ పోస్ట్. సో ఆఫ్టర్ పవర్ ఆన్ కంప్యూటర్ మనకి సెకండ్ స్టెప్ వచ్చి బయాస్. ఆఫ్టర్ దట్ డిస్క్, అది ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్డ్ డిస్క్ అనుకోండి, లేదు సిడి డిస్క్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మనం డిస్క్, ఆ డిస్క్ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, ర్యామ్లోకి వెళ్తుంది. సో డిస్క్ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, ర్యామ్లోకి. ఈ ర్యామ్లోకి ఏం చేస్తుంది అంటే డిస్క్లో ఉన్న టోటల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ మొత్తాన్ని కూడా మనం ర్యామ్లోకి స్టోర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ లోడింగ్ ఓఎస్ ఫైల్స్ ఆఫ్టర్ బయాస్ పోస్ట్. తర్వాత మనం ఏం చేస్తున్నాము, డిస్క్లో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని కూడా ర్యామ్లోకి స్టోర్ చేస్తున్నాం. సో దెన్ దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బూటింగ్. అయితే నెక్స్ట్ మనం చెప్పుకున్నాం డ్యూయల్ బూటింగ్. వాట్ ఈస్ డ్యూయల్ బూటింగ్? సో చాలా మందికి ఇప్పుడు ప్రెసెంట్ డిగ్రీ సిలబస్లో కూడా మనకి నెట్వర్క్ బేస్డ్, హార్డ్వేర్ బేస్డ్ పేపర్స్ అన్నీ కూడా మనకి సిలబసెస్ ఉన్నాయి. సో అందులో ఇది చాలా మందికి తెలుసు. మనం యాక్చువల్గా మన సిస్టంలో ఎన్ని పార్టీషన్స్ అయితే మీరు తీసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ హార్డ్ డిస్క్ ఉంది, మీ హార్డ్ డిస్క్ని 4 పార్టీషన్స్ చేశారనుకుందాం. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్. ఈ 4 పార్టీషన్స్లో మీరు 4 ఓఎస్ఎస్ వేసుకోవచ్చు. మన సిస్టంలో ఎన్ని పార్టీషన్స్ ఉంటే అన్ని పార్టీషన్స్లో కూడా మీరు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని హోల్డ్ చేసుకునే ఛాన్స్ అనేది మీకు ఉంది. అంటే సి డ్రైవ్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్, డి డ్రైవ్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఈ డ్రైవ్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఎఫ్ డ్రైవ్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇలా మీరు ఎన్ని పార్టీషన్స్ ఉంటే అన్ని పార్టీషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ హార్డ్ డిస్క్ని మీరు ఓన్లీ 2 పార్టీషన్స్ చేశారు అంటే మీ సిస్టంలో ఓన్లీ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ మాత్రమే వేసుకునే ఛాన్స్ మీకు ఉందన్నమాట. సో అలా ఎన్ని పార్టీషన్స్ ఉంటే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం వేసుకుంటాం. దెన్ మనకి ఎప్పుడైతే సిస్టమ్ పవర్ ఆన్ చేస్తామో, పవర్ ఆన్ చేసిన తర్వాత మరి డ్యూయల్ బూటింగ్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలో 7 వేసాను నేను, విండోస్ 7, అండ్ డీకి వచ్చేసరికి విండోస్ ఎక్స్పీ వేసాను అనుకుందాం. అంటే డి డ్రైవ్లో నుంచి ఎక్స్పీ లోడ్ అవుతుందా, సి డ్రైవ్లో నుంచి 7 లోడ్ అవుతుందా? మనకి అలాంటి సిచ్యువేషన్స్లో ఏది బేస్ చేసుకుని బూటింగ్ అవుతుంది, లేదు రెండిటిని కలిపి బూటింగ్ చేస్తుందా అంటే మనకి ఓన్లీ బూటింగ్ అనేది ఓన్లీ 1 ఆపరేటింగ్ సిస్టమ్ని మాత్రమే మనం బూటింగ్ చేసుకుంటాం. మరి అలాంటప్పుడు 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఎక్స్పీ నీడ్ ఉందో,
అప్పుడు ఎక్స్పీని మాత్రమే లోడ్ చేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, డి డిస్క్ నుంచి ర్యామ్లోకి విండోస్ ఎక్స్పీ అనేది లోడ్ అవుతుంది. అదర్ దాన్ మీరు ఎప్పుడైతే విండోస్ 7 సెలెక్ట్ చేసుకున్నారో సి డ్రైవ్ నుంచి విండోస్ 7 ఫైల్ అనేది మనకి లోడ్ అవుతుంది. సో దానికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఫస్ట్ సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ మీద ఒక మెనూ వస్తుంది. అంటే మీ సిస్టంలో ఇన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇందులో మీరు ఏది చూస్ చేసుకుంటారు అని చెప్పి. అందులో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అది చూస్ చేసుకున్న తర్వాత అది ఉన్న హార్డ్ డిస్క్లో ఏ డిస్క్లో అయితే ఉందో, ఏ పార్టీషన్లో ఉందో ఆ పార్టీషన్ నుంచి ఆ ఓఎస్ ఫైల్స్ని అది లోడ్ చేసి మనకి ఆ డెస్క్టాప్ వచ్చేటట్టుగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ 7 చూసుకుంటే 7 డెస్క్టాప్, ఎక్స్పీ తీసుకుంటే ఎక్స్పీ డెస్క్టాప్, 10 తీసుకుంటే 10 డెస్క్టాప్. ఇప్పుడు నా దగ్గర 4 పార్టీషన్స్ ఉంటే నేను 4 ఇన్స్టాల్ చేసుకుంటాను. ఆ 4లోంచి బట్ మనం స్టార్టింగ్లో ఓన్లీ 1 మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆ సెలెక్ట్ చేసుకున్న ఓఎస్ నుంచి మనం బూటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ డ్యూయల్ బూటింగ్. అంటే జనరల్లీ మనం 2 బూటింగ్స్ అనేవి చేస్తూ ఉంటాం, 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి, బికాజ్ మెమరీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి జనరల్గా 2 వేస్తాం కాబట్టి మనకి డ్యూయల్ బూటింగ్ అనే నేమ్ వచ్చింది. సో దానికి సంబంధించి సమ్ పాయింట్స్. Then it is called dual booting. సో దీనికి ఇంకొక డెఫినేషన్ చెప్పాలి అంటే మల్టిపుల్ ఓఎస్. ఎలాంటి సిస్టంలో అయినా కూడా మనం మల్టిపుల్ ఓఎస్ఎస్ వేసుకోవచ్చు. సో అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే విచ్ ఓఎస్ అనేది మనకి ఇక్కడ బూట్ చేద్దాం అనుకుంటున్నాము అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ డిస్క్ అనేది మల్టిపుల్ పార్టీషన్స్ ఉంటే ఈచ్ కంటైనింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఎప్పుడైతే సిస్టమ్ టర్న్ ఆన్ చేస్తారో బూట్ మేనేజర్ ఏం చేస్తుంది, మనకి డిస్ప్లే చేస్తుంది. మనకి డిస్ప్లే చేసే వాళ్ళు ఎవరంటే బూట్ మేనేజర్. వెన్ a boot manager displays a menu. OS to use. సో ఏదైతే ఆ యూజర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారో అది మాత్రమే మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సో రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ మనం లీవ్ చేసేస్తాం. సో మళ్ళీ మీరు అగైన్ ఆ ఓఎస్ నుంచి మీరు షట్ డౌన్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు అగైన్ మళ్ళీ ఆప్షన్ వస్తుంది. అప్పుడు కూడా మీరు ఇంకొక ఓఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ సిస్టమ్ బూటింగ్ అండ్ డ్యూయల్ బూటింగ్.